టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా 2.5 గంటలుగా చర్చలు జరుగుతున్నట్లుగా ఏకాభిప్రాయం మాత్రం కుదరట్లేదు. చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ చర్చలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా హాజరయ్యారు. అయితే 8 పార్లమెంట్ 8 ఎమ్మెల్యే సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది. అయితే చంద్రబాబు నివాసంలో జరుగుతున్న చర్చలకు పురంధేశ్వరికి మాత్రం ఆహ్వానం అందలేదు. ఏ సీట్లు బీజేపీకి ఇవ్వాలని దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కీలక సమావేశానికి పురంధేశ్వరిని చంద్రబాబు దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చూస్తూ ఉన్నాం చాలాసేపటి నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ భేటీకి పురంధేశ్వరి గైర్ హాజరుని ఎలా చూడొచ్చు? అంటే ఆమెని పూర్తిగా పక్కన పెట్టేశారా, పిలుపు లేదా, డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, దాదాపుగా 3 గంటల సమయం పట్టింది. ఇప్పటి వరకు కూడా సమావేశం కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చర్చల్లో పురోగతి రాలేదు. దాదాపుగా మనం చూస్తే కనుక 3 గంటల పాటు కొనసాగుతున్న చర్చల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసంలో జరుగుతున్న చర్చల్లో ఒకవైపున పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు, మరోవైపున బీజేపీ నుంచి కేంద్ర మంత్రి షెకావత్ పాల్గొన్నారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుడు పాండా కూడా పాల్గొనడం జరిగింది. దాదాపుగా 3 గంటలు బట్టి సీట్ల సర్దుబాటు మీద ఏకాభిప్రాయం కుదరట్లేదు. బీజేపీ చాలా గట్టిగా, అంటే 8 స్థానాలకు ఎంపీ స్థానాల కోసం పట్టుబడుతుంది. అదేవిధంగా కనీసంగా 8 అసెంబ్లీ స్థానాలు కావాలనేది అయితే బీజేపీ పట్టుబడుతుంది. చాలా కీలకమైన ఈ సమావేశానికి పురంధేశ్వరికి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగే ఈ సమావేశానికి పురంధేశ్వరికి ఆహ్వానం అందకపోవడంతో ఆమె ఈ సమావేశానికి గైర్హాజరైనట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా బీజేపీ నుంచి ఈమెను అక్కడికి పంపించడానికి ఈమె కూడా రేసులో ఉన్న నేపథ్యంలో పంపించలేదా, లేదంటే కనుక చంద్రబాబు నాయుడే ఉద్దేశపూర్వకంగా ఈమెను పక్కన పెట్టాడా అన్నది మనకి తెలియట్లేదు. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే కనుక 8 స్థానాల కోసం, అసెంబ్లీ స్థానాల కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో చాలా కీలకమైన స్థానాలన్నింటినీ కూడా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక శ్రీకాకుళం, ఎచ్చెర్ల, విశాఖ నార్త్ స్థానంతో పాటు విశాఖ సౌత్ కానీ లేదంటే వెస్ట్ కానీ, అదేవిధంగా ఈ 2 స్థానాలు ఇవ్వలేని పక్షంలో మాడుగుల స్థానాన్ని బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి పి గన్నవరం అసెంబ్లీ స్థానం కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ముమ్మిడివరం, రాజమండ్రి ఈ 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఉండి, నరసాపురం, కైకలూరు, అదేవిధంగా జమ్మలమడుగు, శ్రీకాళహస్తి, ధర్మవరం, అదేవిధంగా కదిరి, పెనుగొండ, తిరుపతి, గుంతకల్లు ఈ స్థానాల్లో కనీసంగా 8 స్థానాలను కోరుతుంది. ఇందుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక విశాఖ సిటీ నుంచి 2 స్థానాలు కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. విశాఖ నార్త్ స్థానాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నప్పటికీ కూడా సౌత్ కానీ వెస్ట్ కానీ ఇవ్వడానికి అక్కడి నుంచి కూడా ఏకాభిప్రాయం కుదరనట్లుగా తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే మాడుగుల స్థానాన్ని కోరుతున్నారు బీజేపీ తరఫు నుంచి.